పెళ్ళిళ్ళు. ఇదివరకు పెళ్ళిళ్ళు అనేవి చాలా త్వరగా చేసుకునేవాళ్ళండి. ఇదివరకు చాలా చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ ఉండేవాళ్ళు. చిన్న చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. అంటే 13, 14 ఆ సంవత్సరాలు, 15 ఆ సంవత్సరాల్లో పెళ్లి చేస్తూ ఉండేవాళ్ళు. పెళ్లి చేస్తూ ఉండటం వల్ల హెల్త్ పరంగా కొంచెం వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఈ గవర్నమెంట్ మనకి ఒక రూల్ అయితే పెట్టిందనమాట. అంటే ఆడపిల్లకు 19 సంవత్సరాలు రావాలి, మగపిల్లడికి 22 సంవత్సరాలు రావాలి, అంతవరకు పెళ్లి చేసుకోకూడదు హెల్త్ రీత్యా ఆ రూల్ పెట్టింది. ఓకే, బాగుంది. ఆ టైంలో పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. కెరియర్ పరంగా కానీ, లేకపోతే మనకు పిల్లల పరంగా కానీ ఏదైనా సరే బాగుంటుంది. అది కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు, చైల్డ్ మ్యారేజెస్ పోయినాయి, 22 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు పోయినాయి, 35 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నారు. కొంతమంది అయితే అసలు పెళ్ళి వద్దనే అంటున్నారు. 35 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి పెళ్లి చేసుకోవటం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయని మీకు తెలుసా? పిల్లలు పుట్టడంలో కొంచెం ప్రాబ్లం రావచ్చు. అంటే మగవాళ్ళకి రావచ్చు, ఆడవాళ్ళకి రావచ్చు, ఇద్దరికీ రావచ్చు. ఎవరికైనా సరే పిల్లలు పుట్టడంలో ప్రాబ్లం రావచ్చు. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు లేట్ మ్యారేజెస్ వల్ల. అలా కాకుండా మీరు ఇప్పుడు మామూలుగా 22, 19 సంవత్సరాల్లో ఒకవేళ మీరు కెరియర్ పరంగా మీరు సెటిల్ కాకపోతే తొందరగా పెళ్లి చేసుకోవటానికైతే కొంచెం క్విక్గా పెళ్లి చేసుకోండి. అంతేగాని కొంచెం లేట్గా పెళ్లి చేసుకున్నారంటే మీ మైండ్ సెట్ కూడా మారిపోయి మీరు ఇంకా పెళ్లి మీద కూడా మీకు దాసిపోయే అవకాశం అయితే ఉంది. అందువల్ల తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోండి, తొందరగా అయితే పిల్లల్ని అయితే కనండి. ఏం చేస్తారు, పిల్లల్ని అయితే ఒక 40 సంవత్సరాలు 40 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటారు. చేసుకొని ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. అవి ఇవి ఆర్టిఫిషియల్గా బేబీస్ కోసం అయితే తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ అవసరమా? డబ్బులు ఖర్చు అవన్నీ. ఇట్లన్నిటికంటే కూడా చక్కగా ఇదివరకు మనకు అమ్మ వాళ్ళు పెట్టినట్లుగా మంచి ఏజ్లో అలా పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అలా ఒకసారి మళ్ళీ ట్రై చేస్తే మన వాళ్ళందరూ చాలా బాగుంటుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. మళ్ళీ అది ఇది కాక మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పిల్ల వైపేమో అమ్మ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఈ పిల్లాడి వైపేమో పిల్లాడి వైపు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంతేగాని ఇద్దరు కలవాలని చెప్పేసి మాత్రం ఎవరు మాట్లాడరు. చిన్న గొడవ వచ్చినా కూడా ఇద్దరిని కలపటానికి ట్రై చేయరు. కానీ ఇంకా అరే నీకేంట్రా నువ్వు చేయరా అని మగవాళ్ళని అంటారు. అమ్మ నీకెందుకు వెళ్ళాలి, నువ్వు వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలని ఆడపిల్లలు అంటారు. అలాగా విడగొడటానికే ఈ పెద్దవాళ్ళు అయితే చూస్తూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా కరెక్ట్ టైంలో పెళ్లి చేసుకుంటే కరెక్ట్ టైంలో అయితే పిల్లల్ని కనండి. అంతేగాని ఇట్లాగా ఇంకా ఒక 45, 40 అలా చేసుకున్న అక్కడి నుంచి ఒకళ్ళకొకంటే ఒకళ్ళు పడదు. ఎందుకంటే బాగా మెచ్యూర్ అయి ఉంటాయి వాళ్ళ మైండ్స్. ఇంకా విడాకుల దాకా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. విడాకులు మళ్ళీ విడాకులకి టైం పడుతుంది. విడాకులకి టైం పట్టినప్పుడు లీవింగ్ రిలేషన్ చెప్పేసి ఇంకెవరినో తెచ్చుకుంటారు. ఇట్లా సమాజం అంతా ఒక చీడగా అయిపోతుందండి, చీడగా తయారైంది కూడా. అట్లా కాకుండా ఉండాలంటే ఒక మనిషి కోసం ఒకళ్ళైతే జీవించాలి. మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఆ కరెక్ట్ స్టేజ్లో కరెక్ట్ టైంలో అయితే మ్యారేజ్లు చేసుకోవాలి. ఒక మనిషి మన కోసం వచ్చింది పెళ్లి చేసుకొని, ఒక ఆడపిల్ల మన కోసం ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చినప్పుడు ఆమెను మనం ఇన్వైట్ చేసి ఆమెకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. కానీ ఆమెను మధ్యలో వదిలేసేసి మన దాన్ని మనం చూసుకోవటం అనేది చాలా తప్పు. అది ఒక్కసారి అయితే ఆలోచించండి. ఈ తప్పులన్నీ చేయకుండా ఉంటే పెళ్ళి అనేది అయితే మన వ్యవస్థలో చక్కగా ఉంటుంది. మన వ్యవస్థలో పెళ్ళి అనేది దానికి మంచి పేరుంది, కానీ దాన్ని చెడగొడుతున్నారు ఇప్పుడు అనమాట. ఆ చెడగొట్టకుండా అటువంటి మంచి ఒక పెళ్ళి బంధాలు మన భారతదేశంలో ఉన్నాయి. అటువంటి వాటిని నిలపండి. ఏమంటారు? ఒకసారి ఆలోచించండి.